కాయలు ఉన్న చెట్టుకే రాలేదు సార్ అంటే ప్రెసిడెంట్ ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తారు, ఖచ్చితంగా తిడతారు, ఖచ్చితంగా అంటారు. సో దాన్ని మీరు నెగిటివ్గా తీసుకోకుండా వాళ్ళకి పాజిటివ్ ఆన్సర్ చెప్పి వాళ్ళకి కన్విన్స్ చేసి ఎందుకు ఇట్లా అయింది ఆ విషయం వాళ్ళు ఖచ్చితంగా చెప్తే వాళ్ళు కూడా కన్విన్స్ అవుతారు కదా, ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. నెక్స్ట్ ఫీజు కలెక్షన్, ట్రెజరర్స్. అదే ఫీజు కలెక్షన్ అంటే మన బాకీలా కాకుండా సాఫ్ట్గా వాళ్ళకి హార్ట్ చేయకుండా కలెక్ట్ చేసుకొని తొందరగా ఫీజులు కట్టండి. ఫస్ట్ చేసిన పని మీరు ఫీజులు కట్టేసుకోండి. ఫీజులు కట్టకుండా ఇన్స్టాలేషన్కు ఖర్చు పెట్టుకొని ఇంకా దేనికో ఖర్చు పెట్టుకొని టైంకు ఫీజుకు డబ్బులు ఉన్నాయి. చాలా క్లబ్ల పరిస్థితి ఉంది. చాలా క్లబ్లలో ఫీజులు కలెక్ట్ చేయరు, ఎప్పుడు 6 నెలలకు ఫోన్ చేస్తారు. వాడికి 6 నెలల వరకు వాడు ఫీజు ఇచ్చే పర్సెంట్ మ్యాక్సిమం తొందరగా ఎవ్రీ జూలై లోపల, జూన్ 30 లోపలే కట్టుకున్నారు. అట్లీస్ట్ జూలైలో ఖచ్చితంగా కలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే అందరు కట్టే వాళ్ళు ఉన్నారు, ఇక్కడ డబ్బు లేని వాళ్ళు ఎవరు లేరు నాకు తెలిసి. కాబట్టి వాళ్ళు సాఫ్ట్గా కలెక్ట్ చేసుకొని ఫస్ట్ ఫీజులు కట్టేయండి. తర్వాత ఉన్న డబ్బులతో ఇన్స్టలేషన్ కానీ సర్వీస్ యాక్టివిటీస్ కానీ చేయండి. సర్వీస్ యాక్టివిటీస్కు ఎవరో ఒకరు బర్త్డే ఉంది, ఇంకేదో బర్త్డే ఉంది, మ్యారేజ్ డే ఉంది, 2000 కూడా ఎవరైనా ఇవ్వడానికి రెడీ ఉంటారు. దాంతో సర్వీస్ యాక్టివిటీ చేయాలి. తక్కువ డబ్బుతో కూడా మంచి సర్వీస్ యాక్టివిటీ చేయాలి. మోటివేషన్ స్పీకర్ తీసుకొచ్చి ఒక కాలేజీలో గంజా మీద కానీ, డ్రైవింగ్ మీద కానీ, సిగరెట్ మీద కానీ ఎన్నో ఉన్నాయి కార్యక్రమం. అటువంటి మీద మంచి మోటివేషన్ స్పీకర్ తీసుకొచ్చిస్తే 1000-2000 అయిపోతుంది. అటువంటి కార్యక్రమాలు చేయండి. ఇంకొకటి సెక్రటరీస్ అంటే లైసెన్స్ ఆఫీసర్ బిట్వీన్ క్లబ్స్ అండ్ డిస్ట్రిక్ట్. కాబట్టి సెక్రటరీ డ్యూటీ ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా మెంబర్స్ పాస్ ఆన్ చేయండి. మెంబర్స్ ఇన్ఫర్మేషన్ ఏది ఉన్నా కానీ ఆర్సీకి కానీ చేయండి. సర్వీస్ యాక్టివిటీ ఏం చేసినా అది కూడా ఖచ్చితంగా ఒక కాపీ, మాన్యువల్ కాపీ ఒకటి ఆర్సీ కానీ మా పీరియడ్లో వస్తే ప్రెసిడెంట్ మంచి చేస్తే ప్రెసిడెంట్ పేరు వస్తే ఈ ప్రెసిడెంట్ పీరియడ్లో మంచి చేసేది. లయన్స్ క్లబ్ ఆఫ్ సహారా మునిగిపోయే క్లబ్ ఒక యాక్చువల్గా మేము పోతుంది అనుకున్నాం. ఏదైతే ఇన్స్టలేషన్స్ అని అనుకున్నారో అయితే ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ మీ ఇండివిజువల్ ఇంట్రెస్ట్ అది. ఎందుకంటే నేను ఒకటేసారి ప్రెసిడెంట్ చేస్తా, లైవ్లో నేను ఇండివిజువల్గా చేసుకుంటా, నాకు ఇండివిజువల్గా పేరు రావాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇండివిజువల్ చేసుకోవచ్చు. కంపల్సరీ మీరు అందరు కలిసి కలెక్ట్గా చేయమని ఎవరు చెప్పరు. ఇండివిజువల్గా చేసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇండివిజువల్ చేయండి. లేదు ఎందుకు ఇండివిజువల్గా కలిపి చేసుకుందాము, డబ్బులు అనవసరంగా ఎక్స్పెండిచర్ వేస్ట్ ఎందుకు, అదే డబ్బు సర్వీస్ యాక్టివిటీస్లో పెట్టుకుందాము అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే 13 క్లబ్లు ఉన్నాయి తనకు. 13 క్లబ్లలో ఎవరెవరు ఇండివిజువల్ చేసుకుంటారు, ఎవరెవరు కలిపి చేద్దాం అనుకునే క్లబ్